Guys, today our topic is S3. ఈ S3 సర్వీస్ని ఏడబ్ల్యూఎస్లో ఎలా యూస్ చేయాలి ఏంటనేది చూద్దాం. సో నేను ఆల్రెడీ దీని రిలేటెడ్ బెనిఫిట్స్ అవి మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గో టు S3. మీ కన్సోల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీరు S3 అని టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా S3 మేనేజ్మెంట్ కన్సోల్లోకి పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ బకెట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. ఇక్కడ బకెట్ నేమ్ వచ్చేసరికి గ్లోబల్లీ యూనిక్ నేమ్ అనేది ఉండాలి. ఓకే. సో అలా ఉండేలా చూసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మై బకెట్ అండ్ నా నేమ్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ బకెట్ నేమ్ అనేది గ్లోబల్లీ యూనిక్గా ఉండాలి అండ్ రీజనల్ బకెట్ ఏదైతే ఉందో అది రీజనల్గా మనం సెలెక్ట్ చేసుకో, ఏదైనా రీజన్ అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. అండ్ S3 సర్వీస్ వచ్చేసరికి అది గ్లోబల్ సర్వీస్ అండ్ బకెట్ క్రియేషన్ వచ్చేసరికి మన రీజనల్గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ స్క్రోల్ డౌన్, ఇక్కడ నేను బకెట్ ఓనర్షిప్ ACL అనేది డిసేబుల్లో ఉంది బై డిఫాల్ట్. సో స్క్రోల్ డౌన్, ఇక్కడ మీకు బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్స్ ఫర్ దిస్ బకెట్ అని ఉంది. సో ఇక్కడ నేను ఏం చేంజెస్ ఏం చేయట్లేదండి, డైరెక్ట్గా క్లిక్ ఆన్ క్రియేట్ బకెట్. అండ్ ఆఫ్టర్ ద క్రియేషన్ ఆఫ్ బకెట్, ఒక బకెట్ అనేది అయితే క్రియేట్ అయింది. ఈ బకెట్లో ఒక ఆబ్జెక్ట్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ యాడ్ ఫైల్స్, క్లిక్ ఆన్ యాడ్ ఫైల్స్ అండి. సో నాకు డెస్క్టాప్లో కొన్ని ఫైల్స్ అనేవి ఉన్నాయి. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని నేను అప్లోడ్ చేస్తున్నాను. స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్. సో ఏడబ్ల్యూఎస్లో మనకి నియర్లీ 200+ సర్వీసెస్ ఉన్నాయి. ఏ సర్వీస్ అయినా సరే ఫస్ట్ అది ప్రైవేట్లోనే ఉంటుంది, అది పబ్లిక్ అవ్వదు. ఏది కూడా ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ అనేది చేయదు. మనం ఎక్స్ప్లిసిటీగా ఏదైనా పర్మిషన్స్ ఇచ్చి దాన్ని మనం పబ్లిక్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని యూఆర్ఎల్ అంటే ఎండ్ పాయింట్, ఇది యూఆర్ఎల్ కాపీ చేసుకొని వేరే న్యూ ట్యాబ్లో కనుక పేస్ట్ చేసి బ్రౌజ్ చేసినట్టయితే నాకు ఇక్కడ పర్మిషన్ డినైడ్ అని చెప్పి వస్తుంది, యాక్సెస్ డినైడ్. సో ఇప్పుడు యాక్సెస్ అనేది ఇవ్వాలి అంటే గో టు బకెట్స్. ఫస్ట్ మీరు బకెట్లోకి వెళ్ళి ఇక్కడ గో టు పర్మిషన్స్ ట్యాబ్. పర్మిషన్స్ ట్యాబ్లోకి వెళ్ళి క్లిక్ ఆన్, ఇక్కడ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ అనేది ఆన్లో ఉంది. సో క్లిక్ ఆన్ ఎడిట్ అండ్ అన్టిక్ చేయండి ఇది. సో అన్బ్లాక్ చేయండి పబ్లిక్ యాక్సెస్ని. క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్, కన్ఫర్మ్. ఓకే. సో పబ్లిక్ యాక్సెస్ అనేది అన్బ్లాక్ చేసాం, బట్ స్టిల్ మనకి రీలోడ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇంకా అది విజిబుల్ విజిబుల్ లేదనమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని కూడా మనం ఏం చేయాలంటే పబ్లిక్ చేయాలి. సో అప్పుడే మనం చూడగలం, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు చూడగలరు. సో సెలెక్ట్ యువర్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ పర్మిషన్స్ అండ్ ఇక్కడ ACL అంటే NACL అండి. ఇది వన్ ఆఫ్ ద సెక్యూరిటీ లెవెల్. ఇది ఏంటంటే మనకి NACL అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోలిస్ట్. ఇక్కడ జస్ట్ N తీసేసి ACL అని ఉంది. ఇది ఒక సెక్యూరిటీ లెవెల్ అనమాట. మనకి ఇక్కడ మన యాక్సెస్ కంట్రోల్ లిస్ట్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ ఓనర్కి మాత్రమే రీడ్ అనేది ఉంది అండ్ రీడ్ అండ్ రైట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఎవ్రీవన్ పబ్లిక్ యాక్సెస్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏం పర్మిషన్స్ అనేవి లేవు, రీడ్ చేయలేరు, ఏం చేయలేరు. సో సెలెక్ట్ యువర్ ఆబ్జెక్ట్, పర్మిషన్స్, స్క్రోల్ డౌన్. ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేస్తే ఆబ్జెక్ట్ ఓనర్షిప్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఎడిట్ అండి. ఇక్కడ ACLస్ని ఇక్కడ మీరు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఐ అక్నాలెడ్జ్ దట్ ACL విల్ బీ రిస్టోర్డ్, ఇది టిక్ చేయండి. స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో ఇప్పుడు కనుక మీరు మళ్ళీ రీఫ్రెష్ చేసినట్టయితే మీకు ఆబ్జెక్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే. పర్మిషన్ ఇంకా స్టిల్ యాక్సెస్ డినైడ్ వస్తుంది. స్క్రోల్ డౌన్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఎడిట్. ఇక్కడ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఎడిట్ ఉంది కదా, ఇక్కడ ఎవ్రీవన్ పబ్లిక్ యాక్సెస్ అనేది చేయాలని ఉంటుంది. ఆర్ఎల్స్ మీకు ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఆబ్జెక్ట్లు ఇక్కడ టిక్ చేయండి. టిక్ చేసి గో టు యాక్షన్స్
అండ్ స్క్రోల్ డౌన్. ఇక్కడ మేక్ పబ్లిక్ యూజింగ్ ఏసీఎల్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్, మీకు మేక్ పబ్లిక్ అని చెప్పి చేసినట్టయితే అది పబ్లిక్ యాక్సెస్ అనేది వస్తుంది. సో, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఇప్పుడు చూడగలరు బకెట్ ఆ యొక్క ఆబ్జెక్ట్‌ని. సో, వన్స్ రీలోడ్. సో, ఇప్పుడు గనక మీరు చూసుకున్నట్టయితే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి విజిబుల్‌గా ఉంది. సో, ఓకే. సో, ఇన్ దిస్ వే. ఇప్పుడు నేను బకెట్‌లోకి వెళ్ళి ఆహ్, మళ్ళీ అగైన్ బకెట్‌లోకి వెళ్తున్నాను. గో టు బకెట్ అండ్ బకెట్‌లోకి వెళ్ళాక గో టు పర్మిషన్స్ ట్యాబ్ అండ్ ఇక్కడ బ్లాక్ చేసేస్తున్నాను. క్లిక్ ఆన్ ఎడిట్ హియర్. టిక్ చేస్తున్నాను. బ్లాక్ చేస్తున్నాను పబ్లిక్ యాక్సెస్‌ని. ఇప్పుడు చూడండి ఆ బకెట్‌ని నేను బ్లాక్ చేశాను. సో, మళ్ళీ మీకు ఆబ్జెక్ట్ అనేది కనిపించదు. సో, వన్స్ ఐ రీలోడ్ దిస్ వన్, మీకు పర్మిషన్ డినైడ్ వస్తుంది. ఓకే. యాక్సెస్ వాస్ డినైడ్. సో, మన బకెట్ లెవెల్‌లో ప ఆబ్జెక్ట్స్ ఏవైతే బకెట్‌లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి, ఎందుకంటే బకెట్‌ని మనం డిసేబుల్ పబ్లిక్ యాక్సెస్ ఇవ్వలేదు కాబట్టి బకెట్‌లో ఉన్న ఆబ్జెక్ట్స్ కూడా ఆటోమేటిక్‌గా డిసేబుల్ అయిపోతాయన్నమాట. ఆటోమేటిక్‌గా పర్మిషన్స్ అనేవి ఆహ్, దాని మీద కూడా ఆహ్, ఇంప్లిమెంట్ అవుతుంది. సో, దట్ వి కెనాట్ సీ ది ఆబ్జెక్ట్ ఆల్సో. ఓకే. సో, ఇప్పుడు అదే విధంగా మళ్ళీ నేను బకెట్‌లోకి వెళ్తున్నాను అండ్ అగైన్ ఐ యామ్ క్లికింగ్ ఆన్ బకెట్. అన్‌బ్లాక్ చేస్తున్నాను పబ్లిక్ యాక్సెస్‌ని. పర్మిషన్స్‌లోకి వెళ్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఎడిట్ హియర్. అన్‌బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్. సేవ్ చేంజెస్. కన్ఫర్మ్. సో, మళ్ళీ నేను రిఫ్రెష్ చేస్తే నేను ఆబ్జెక్ట్‌ని చూడగలను గదా! సో, మళ్ళీ మనం ఆబ్జెక్ట్‌ని చూడగలుగుతున్నాం. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ ఆబ్జెక్ట్‌కి నేను ఏసీఎల్స్‌ని డిసేబుల్ చేస్తున్నాను. మళ్ళీ అగైన్ ఐయామ్ గోయింగ్ టు ఆబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ యువర్ ఆబ్జెక్ట్. Go to permissions, click on edit, scroll down, click on save changes. Read access అనేది తీసేసాను అండ్ ఏసీఎల్స్ కూడా డిసేబుల్ చేస్తాను. గో టు పర్మిషన్స్ ట్యాబ్, స్క్రోల్ డౌన్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఓనర్షిప్ ఉంది కదా! సో, క్లిక్ ఆన్ ఎడిట్ హియర్. ఏసీఎల్స్‌ని డిసేబుల్ చేసేస్తున్నాను. సేవ్ చేంజెస్. సో, ఇప్పుడు ఏంటంటే మనకి వన్ ఆన్ వన్ ఆబ్జెక్ట్స్‌కి ఇలాగ ప్రతిసారి కూడా మనం మాన్యువల్ ప్రాసెస్‌గా చేసుకొని వెళ్ళలేం కదా! సో, ఎట్ ఎ టైమ్ నా బకెట్‌లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఎంటైర్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఇప్పుడు థౌసండ్స్, లాక్స్, మిలియన్స్‌లో ఉంటాయి. సో, నార్మల్‌గా అయితే మనం ఆహ్, రియల్ టైమ్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే ప్రొడక్షన్ ఎన్వైర్న్‌మెంట్‌లో గనుక మనం చూసుకున్నట్టయితే సో, చాలా ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో, అన్నిటికి కూడా మనం మాన్యువల్‌గా చేయాలంటే చాలా కష్టం కాబట్టి, మనం పాలిసీ అనేది అసైన్ చేయొచ్చనమాట. ఒక పాలిసీ అనేది మనం అసైన్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం పాలిసీ అనేది అసైన్ చేద్దాం. సో, అది ఎలా చేయాలి అంటే, బకెట్‌లోకి వెళ్ళాక మీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకొని, గో టు పర్మిషన్స్. ఇక్కడ పర్మిషన్స్‌లోకెళ్ళి ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేస్తే బకెట్ పాలిసీ అని ఉంటుంది. క్లిక్ ఆన్ ఎడిట్ అండి ఇది. ఎడిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు బకెట్ ఏఆర్ అని వస్తుంది. ఓకే. స్క్రోల్ డౌన్ అండ్ యాడ్ న్యూ స్టేట్మెంట్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! క్లిక్ ఆన్ యాడ్ న్యూ స్టేట్మెంట్. సో, మీకు పాలిసీ అనేది ఇది బై డిఫాల్ట్ ఇలాగ మీకు వస్తుంది. చూపిస్తుంది. సో, దీన్ని మనం ఎడిట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నుంచి మనం అలౌ చేయొచ్చనమాట. ఎండ్ యూజర్స్‌కి మనం బకెట్ అనేది కనిపించేలాగా మనం ఇక్కడ నుంచి చేంజెస్ అనేవి చేయొచ్చు. ఈ పాలిసీలో మనం అది డిఫైన్ చేయొచ్చు. సో, మీరు గనక ఇక్కడ చూసినట్టయితే ఈ ఎంటైర్ కోడ్ ఏదైతే ఉందో, ఈ ఎంటైర్ కోడ్‌ని నేను ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ గో టు నోట్‌ప్యాడ్, ఓపెన్ యువర్ నోట్‌ప్యాడ్ అండ్ పేస్ట్ హియర్. సో, ఇక్కడేంటంటే ఒక స్టేట్మెంట్ అనేది మీరు ఆహ్, ఇవ్వండి. ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇవ్వండి. తర్వాత ఇక్కడేంటంటే ప్రిన్సిపల్ దగ్గరకొచ్చేసరికి డబుల్ కోట్స్ ఇచ్చేసి ఇక్కడ మీరు స్టార్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఇట్ మీన్స్ దట్ ఆహ్, ఇంటర్నెట్‌లో ఉన్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ పర్టిక్యులర్ ఆహ్, ఆబ్జెక్ట్‌ని చూడగలరనమాట. సో, ఎఫెక్ట్ వచ్చేసరికి అలో. అలో ఇన్ ద సెన్స్ ఏంటంటే S3కి సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతీదీ కూడా అలో చేయమని చెప్పి.
పర్మిషన్స్ అన్నీ కూడా మనం అలో చేయమని చెప్పి అక్కడ మనం మెన్షన్ చేస్తాం ఎఫెక్ట్‌లో. అండ్ కమింగ్ టు ది యాక్షన్. యాక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ కూడా ఎఫెక్ట్ వచ్చేసరికి అది అలో. అండ్ ఇక్కడ యాక్షన్ వచ్చేసరికి స్టార్, ఇక్కడ కూడా మీరు స్టార్ మెన్షన్ చేయండి. యాక్షన్ వచ్చేసరికి బకెట్‌లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్‌కి కూడా ఆహ్, బకెట్ అనేది స్టార్ అని పెట్టామంటే ఇక్కడ యాక్షన్. స్టార్ అని పెట్టామంటే మనం ఏంటంటే పర్టిక్యులర్ యాక్షన్ అనేది ఇక్కడ మనకి ఎలాగంటే మీకు ఐ యామ్ గనుక మీరు తీసుకున్నట్టయితే అలో ఆర్ డినే అని చెప్పి ఉంటుంది కదా! సో, ఇక్కడ మనం అలో చేస్తున్నాం అనమాట. సో, రిసోర్స్‌లోకొచ్చేసరికి ఇక్కడ మీకు డబుల్ కోట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఏఆర్ అని చూపిస్తుంది కదా! ఈ బకెట్ ఏఆర్ అనేది కాపీ చేసుకోండి. బకెట్ ఏఆర్ అని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత అండ్ అగైన్ క్లోజ్ ది డబుల్ కోట్స్. అండ్ ఇప్పుడు ఎంటైర్ కోడ్ అనేది కాపీ చేసుకొని మీరు అక్కడ పేస్ట్ చేయండి. సో, ప్రీవియస్‌లీ ఉన్న ఎగ్జిస్టింగ్ కోడ్ అనేది రిమూవ్ చేసేసేయండి. డిలీట్ దట్ వన్ అండ్ పేస్ట్. సో, క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. సో, ఒకసారి ఇప్పుడు రీలోడ్ చేద్దాం. సక్సెస్‌ఫుల్లీ బకెట్ పాలిసీ అనేది ఎడిట్ చేసాం. ఒకసారి ఇది రీలోడ్ చేద్దాం. సో, మనకిక్కడ స్టిల్ ఇంకా యాక్సెస్ డినైడ్ అని చూపిస్తుంది. రీజన్ ఏంటంటే మనకిక్కడ బకెట్ లెవెల్‌లో అయితే మనం ఇక్కడ పాలిసీలో ఏమని మెన్షన్ చేసామంటే బకెట్ లెవెల్‌లో అయితే చేంజెస్ అయితే చేసాం. బట్ బకెట్ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ గనక మనకు ఆ బకెట్ లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికి కూడా మనం విజిబుల్ కావాలంటే మనం ఇక్కడ స్లాష్ స్టార్ అని చెప్పి మెన్షన్ చేయాలి. సో, దానికి ఏంటంటే మళ్ళీ అగైన్ క్లిక్ ఆన్ ఎడిట్ అండి ఇక్కడ. క్లిక్ ఆన్ ఎడిట్ బకెట్ పాలిసీలోకెళ్ళి ఎడిట్ క్లిక్ చేసి ఆహ్, సో, ఇక్కడ మళ్ళీ మనం ఎడిట్ చేయాలి. స్లాష్ రిసోర్స్ దగ్గరికెళ్ళి స్లాష్ ఇచ్చేసేయి. ఇక్కడ మీరు వేరే ఎవరిదైనా అకౌంట్ ఉందనుకోండి. వేరే అకౌంట్‌కి గనక మీరు ఇవ్వాలి పర్మిషన్ అంటే వాళ్ళ అకౌంట్ ఐడీ అనేది మీరిక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ వాళ్ళ అకౌంట్ ఐడీ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఆర్ ఎల్స్ బకెట్‌లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాత్రం చూడగలరు. ఆర్ ఎల్స్ బకెట్‌లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా పర్మిషన్స్ ఆర్ ఎల్స్ బకెట్‌లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మీరు పర్మిషన్ అనేది ఇవ్వాలి అంటే సింప్లీ స్టార్ అని చెప్పి మెన్షన్ చేయండి అంతే. స్టార్ అని మెన్షన్ చేస్తే మీకు పాలిసీ అనేది ఏసీఎల్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో, అగైన్ గో టు యువర్ పాలిసీ అండ్ ఎంటైర్ కోడ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసి మీరు ఇప్పుడు మనం మాడిఫై చేసుకున్న కోడ్ ఏదైతే ఉందో అది మళ్ళీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ అండ్ క్లిక్ ఆన్ సేవ్ చేంజెస్. ఓకే. నౌ ఇప్పుడు మళ్ళీ మనం ఎడిట్ చేసాం కదా! సో, వన్స్ రిఫ్రెష్. సో, 1 ఆర్ 2 మినిట్స్ టైం పడుతుంది. అండ్ బకెట్స్‌లోకి వెళ్ళాక ఇక్కడ మీరు ఓకే. బకెట్‌లోకి వెళ్లి చెక్ చేయండి పర్మిషన్స్ అన్‌బ్లాక్ చేసామా లేదా అనేది. సో, పబ్లిక్ యాక్సెస్ అనేది ఇచ్చాం కదా ఇక్కడ. ఓకే. పబ్లిక్ యాక్సెస్ అయితే ఉంది. వన్స్ రీలోడ్ అగైన్. సో, ఇప్పుడు గనక మీరు చూసుకున్నట్టయితే ఆ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. సో, ఈ విధంగా మనం పాలిసీ అనేది డిఫైన్ చేసాం కాబట్టి ఆ బకెట్ లోపల ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ కూడా మనకి కనిపిస్తాయన్నమాట. సో, ఇది బకెట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అండ్ బకెట్‌లో ఆబ్జెక్ట్స్ అనేది ఏ విధంగా అప్‌లోడ్ చేయాలి. సో, అదే అండి. సో, దట్స్ ఇట్ గైస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.